ఈ నెల ఆగస్టు 5, 6, 7వ తేదీలలో ఢిల్లీలో జరగబోయే బీసీలకు 42% రిజర్వేషన్ సాధన ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున బీసీ బిడ్డలు తరలి రావాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను కల్పించాలనే డిమాండ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ నెల 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతున్నామన్నారు. ఆగస్టు 5వ తేదీన ఈ సమస్యపై పార్లమెంట్లో విపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంట్ వాయిదా తీర్మానం చేయిస్తామన్నారు. ఆగస్టు 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆగస్టు 7వ తేదీన బీసీ బిల్లు ఆమోదం కోసం అందరం కలిసి రాష్ట్రపతి గారిని కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు. తెలంగాణ బీసీ బిడ్డలారా మేల్కొనండి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన బీసీలకు 42% రిజర్వేషన్ సాధించాలని చెప్పి 5, 6, 7 తారీఖులో ఢిల్లీలో జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి బీసీ బిడ్డలు తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే రోడ్ మోడల్ అని చెప్పిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతిగా బీసీలకు విద్య, ఉపాధి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టసభల్లో చట్టం చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ పంపి స్థానిక సంస్థలను 42% బీసీలకి అనే కంకణం కట్టుకున్నటువంటి ఈ కంకణాన్ని ఇవాళ ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్లు దొంగ నాటకాలు ఆడుతున్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రేపు 5, 6, 7 తారీఖున పెద్ద ఎత్తున ఢిల్లీలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 5 తారీఖున పార్లమెంటులో వాయిదా తీర్మానం ద్వారా 42% ఆమోదింపజేయడం కోసం ఢిల్లీలో ఎంపీలను కూడగట్టి వాయిదా తీర్మానం చేస్తాం. అదేవిధంగా 6 తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, మంత్రులు, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్యకర్తలంతా తరలి వచ్చి పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నాం. 7 తారీఖున ఏదైతే మనం బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి పంపినమో దాన్ని ఆమోదింపజేయడం కోసం రాష్ట్రపతి గారికి ముఖ్య నేతలంతా వినతి పత్రం ఇచ్చి రాష్ట్రపతి గారి ఆమోదం తెలపడం కోసం ఇలా రాష్ట్రపతి గారిని కలవడం జరుగుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్ర బీసీ బిడ్డలంతా కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో లక్షలాది మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మన బీసీల పక్షపాతిగా రేవంత్ అన్న నేతృత్వంలో బీసీలకు 42% స్థానికంగా రిజర్వేషన్ సాధించి తీర్థమనే నమ్మకం మనకుంది. మనకు కొండంత అండ రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మనకు పెద్దన్నగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీరిద్దరి సమక్షంలో తప్పకుండా బీసీ బిడ్డలు 42% రిజర్వేషన్ సాధించి తీరేంత వరకు పోరాటాన్ని ఉధృతం చేయాలి. ఈ తోడుదెంగైనటువంటి బీజేపీ, టీఆర్ఎస్ ను బొందబెట్టి ఢిల్లీలో వాళ్ళ గోరి కట్టే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి తెలంగాణ బీసీ బిడ్డలు ఢిల్లీ తరలివాలని కోరుతున్నాం.